ఎస్ అన్నా, నీ న్యూస్కు స్ట్రైకులు కొట్టించడానికి బీఆర్ఎస్కు నిత్య భజన చేసే ఓ సీనియర్ రెడ్డి జర్నలిస్టు V6 రెడ్డి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే నీ వ్యూస్ తగ్గాయి. అవును, తెలుసు నిజమే. అయితే ఏం చేస్తానంటే మనం లైవ్ పెట్టగానే ఒక 300 మంది 400 మంది లైవ్లోకి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తానంటే మనం మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయగానే మనకు సంబంధించి కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి, వాటిని డౌన్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అన్నట్టు. ఆ విధంగా తగ్గుతున్నాయి. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన యువకులు మీరు ఎవరైతే ఈ లైవ్లోకి వస్తారో ఈ లైవ్ని మీ గ్రూపుల్లో బూస్ట్ చేయండి. బూస్ట్ చేస్తే ఒక్కసారిగా ఇది పెరుగుతుంది. పెరిగినాక తగ్గించే అవకాశమే లేదు ఇవాడికి. ఇక V6 నుండి వచ్చే భజన రెడ్డి అంటే తెలుసు అందరికీ. ఇక రోజు రేవంత్ రెడ్డి తింటుకుంటా కేసీఆర్ని పొగిడే పనిలో ఉంటాడు ఆ రెడ్డి. నేను ఎప్పుడైతే ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్కి తెలంగాణకు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డానో ఈ ఒక్కొక్కని ముఖాలు మాడిపోయినాయి. ఇటు తీన్మార్ మల్లిగాని ముఖం వాడిపోయింది, అటు తొలి వెలుగు రఘు ముఖం వాడిపోయింది. ఇంకో కొందరు బయటపడని దొంగలు ఉన్నారు, ఆ దొంగల ముఖాలు కూడా వాడిపోయినాయి. దాంట్లో ఈ దొంగ ఒక దొంగ కావచ్చు. నాతో మంచిగానే మాట్లాడిండు నెల రోజుల క్రితం. మీరు రావాలి, TDMAలో ఉండాలి, మీ పాత్ర పెద్దగా ఉండాలి, మీరు అన్ని అంశాల మీద మాట్లాడగలరు, మేమన్నా కొన్ని అంశాలకే పరిమితమైపోతాం, ఎస్సీ బీసీ ఎస్టీల గురించి మేము మాట్లాడలేం, ఎందుకంటే మాకు కొన్ని ఆంక్షలు ఉంటాయి అని ఈ దొంగ కూడా చెప్పిండు. ఇక తీరా చూస్తే చిల్క ప్రవీణ్ ఛానల్ రప్పున లేస్తుంది పైకి. వీడు ఎస్సీ బీసీ ఎస్టీల గురించి మాట్లాడతాడు, ఇంకా దళితుల గురించి ఇంకా బలంగా మాట్లాడతాడు. ఎవడన్నా రెడ్డి దళితుడిని ఒక దెబ్బ కొడితే తిరిగి దళితులు 100 దెబ్బలు కొట్టుర్రా అంటాడు. బీసీ అన్న మాకు అవకాశాలు లేవని మాట్లాడితే అవకాశాలు గుంజుకోవాలి తప్పించి అడగద్దని చెప్తాడు. ఇక గిరిజనుల గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడతాడు. ఇదే చర్చ వీళ్ళకు, ఈ దొంగలకు. కాబట్టి న్యూస్ ఛానల్ అనేది వాళ్ళకు ముండి మొగడు లెక్క అయిపోయింది. ముండి మొగడు లెక్క అయిపోయింది. ఎందుకంటే మీరు ఏ న్యూస్ ఛానల్ అయినా చూడండి, మల్లిగాని న్యూస్ ఛానల్ని మొదలు పెడితే, తొలి వెలుగు రగ్గాని ఛానల్ నుంచి మొదలు పెడితే మీరు చూడండి, బీఆర్ఎస్ వార్తలు, కాంగ్రెస్ వార్తలు, బీజేపీ వార్తలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వార్తలే చెప్తారు వాళ్ళు. ఇక సమాజంలో దళితులు అనుభవిస్తున్న వివక్ష గురించి మాట్లాడరు, బీసీలు అనుభవిస్తున్న వివక్ష గురించి మాట్లాడరు, ఎస్టీలు అనుభవిస్తున్న వివక్ష గురించి మాట్లాడరు, రాజకీయంలో కొత్త వేదికలు కావాలని మాట్లాడరు. సేమ్ శాటిలైట్ ఛానల్స్ ఎట్లయితే చెప్తాయో పాష్గా ఏ బాధలు లేవు, ఓన్లీ రాజకీయ నాయకుల బాధలు అన్నట్టు చెప్తారో, వీళ్ళు కూడా రాజకీయ నాయకుల బాధలే రాష్ట్ర బాధలు అన్నట్టు చెప్తారు. నేను అట్లా చెప్పాను. ప్రజల బాధలేంది, ప్రజలు ఏం కోరుకుంటాను, ప్రజల నుండి నాయకుడు ఎట్లా పుట్టుకరావాలి, ఎస్సీ బీసీ ఎస్టీల నుండి ఒకడొచ్చి ఎట్లా ముఖ్యమంత్రి కావాలని నేను బోధిస్తున్నా. నేను సోషల్ రిఫార్మ్ చేసే ఆలోచన చేస్తున్నా, సామాజిక విప్లవాన్ని రావాలని కోరుకుంటున్నా. ఆ సామాజిక విప్లవం వచ్చిన రోజు భూములు మన చేతిలోకి వస్తాయి, పవర్ మన చేతిలోకి వస్తుంది, బిజినెస్లు మన చేతిలోకి వస్తాయి, సినిమా ఇండస్ట్రీ మన చేతిలోకి వస్తుంది, సర్వం సకలం మన చేతిలోకి వస్తుంది. అప్పుడు మైనార్టీలు ఆధిపత్య కులాలు అవుతారు, మెజార్టీలు ఎస్సీ బీసీ ఎస్టీలు అవుతారు. ఇప్పుడు మనమేదో మైనార్టీలు అన్నట్టు మనకు రిజర్వేషన్స్ ఇస్తాను. మనకు రిజర్వేషన్స్ అవసరం లేదు. భూమి మన చేతిలో ఉంది, భూమి మన చేతిలో ఉండి, లేకపోతే ఆర్థిక వ్యవస్థ మన చేతిలో ఉండి, బిజినెస్లు మన చేతిలో ఉండి, సినిమా ఇండస్ట్రీ మన చేతిలో ఉండి, ఐటీ రంగాలు ఐటీ సంస్థలు మన చేతిలో ఉంటే మనము అప్పుడు ఆర్థిక వర్గాలుగా ఎదుగుతాము. ఈ వెలుమలకు రెడ్డిలకు 1% రిజర్వేషన్ అప్పుడు ఇవ్వచ్చు. అప్పుడు సమూలంగా రిజర్వేషన్ తీసేసి వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు 1% రిజర్వేషన్, వీళ్ళకు 1% రిజర్వేషన్ ఇవ్వాలి. అది జరగాలంటే ఏం చేయాలి? రెడ్డిల దగ్గర ఉన్న పడావుబడ్డ భూములను గుంజుకోవాలి, వెలుమల దగ్గర పడావుబడ్డ ఉన్న భూములను గుంజుకోవాలి, అగ్రవర్ణాల దగ్గర ఉన్న పడావుబడ్డ భూములను గుంజుకోవాలి. ఇది కావాలంటే ఎంత కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి అంత యుద్ధం చేయాలి. అంత పెద్ద యుద్ధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ఎస్ అనే మిత్రుడు పెట్టినట్టు న్యూస్ ఛానల్ని కొంత డౌన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దానికి బాధపడేది ఏం లేదు. ఎందుకంటే దీని మీద కోటాను కోట్లు సంపాదించి పోగేసుకోవాలనే ఆశ నాకు లేదు. కేవలం దీని ద్వారా
రాజకీయ బోధనలు చెప్పాలని మాత్రమే చూస్తున్నా, సామాజిక అంశాల మీద ఫైట్ చేయాలని మాత్రమే చూస్తున్నా. నేను ఓపెన్గా చెప్తున్నా, పోయిన నెల నాకు వచ్చింది 45,000 రూపాయలు. దాంట్లో ఇద్దరికి శాలరీలు ఇవ్వాలి, రెంట్ కట్టాలి. ఇక ఈ నెల ఎంత వస్తుందో తెలియదు. ఓపెన్గా చెప్పానంటే ఇవ్వడాను. మీకు అంత అనుమానం ఉంటే నేను ఇక్కడనే డిస్ప్లే చేసి చూపెడతా రేపు మీకు. $500 లెక్కేసుకోరు. ఇక $500 లెక్కేసుకోరు. మీరు అన్నట్టు ఒక 4,000 రూపాయల డాలర్లు వచ్చిన రోజు చిలకప్రవీణ్ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక ఊరు తిరిగి రాజకీయ బోధనలు చేస్తాడు. మనకు చేతి ఖర్చులన్నీ ఉండాలి కదా. ఇక్కడి నుంచి నేను వరంగల్ పోవాలంటే నాకు 350 రూపాయలు క్యాబ్కి, బస్కి ఇంకా 370 రూపాయలు. ఓన్గా మాట్లాడుకో. మన సొంటానికి ప్రమాదం ఉంటుంది సమాజంలో తిరిగేటోనికి. ఏ శత్రువు ఎట్లకెళ్ళి వచ్చి దాడి చేస్తారో తెలియదు. మన చుట్టూ నిత్యం ఒక 5-6 మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఒట్టిగానే రారు కదా, వాళ్ళకు కూడా జీవితాలు ఉంటాయి. వాళ్ళకు రోజుకు 500-1000 రూపాయలు వాళ్ళకు సర్దాలి. చాలా ఇది వ్యవస్థ చాలా ఆర్థికంతో కూడిన వ్యవస్థ. మన రాజ్యం రావాలంటే ముందు మినిమం ఛార్జీలు ఉండాలి. అందుకే నేను గిది వేచిన. ఎవరైనా తెలివికాళ్ళు ఉంటే దీనికి చూసి చూడక ఓ 100-200 కొడితే మళ్ళీ అవి పట్టుకొని మేము పోరాటం చేయాలి. మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద వచ్చే ఆమ్దాని ఏం లేదు. ఎందుకంటే బ్రోకర్ మాటలు చెప్తలేం కదా. బ్రోకర్ మాటలు చెప్తేనేమో మీరు అన్నట్టు బాగా డబ్బులు వచ్చేమో.